ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్యపాద పద్మములకు నమస్కరించుకుంటూ, మా పేరు భాను, మా ఊరు మదనపల్లి. మాకు ఇవ్వబడినటువంటి వాక్యము లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనమే. నేను అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుకొనుచున్నాను. ఇక్కడ అగ్ని అనగానే మనము సాధారణంగా కనిపించే అగ్నిని అనుకోకూడదు. అగ్నులు 2 రకములు. అందులో ఒకటి సాధారణ అగ్ని, రెండవది అసాధారణమైన అగ్ని. సాధారణ అగ్ని కట్టెలను, ప్రపంచంలోని వస్తువులను కాల్చివేయగలదు. అసాధారణమైన జ్ఞానాగ్ని మానవుని యొక్క కర్మలను కాల్చివేయగలదు. మానవుడు ఎన్నో పాపము కర్మములు చేసుకొని ఘోరమైన కష్టములను అనుభవిస్తున్నాడు. వారి నుండి మానవుడిని కటతీర్చుటకు దేవుడు భూమి మీద జ్ఞానమను అగ్నిని వేయ వచ్చాడు. జ్ఞానమను అగ్ని తలలో చేరితే అది కర్మలను కాల్చివేయగలదు. కర్మలను కాల్చివేసి మానవుడిని కడతీర్చి తన వద్దకు చేర్చగలదని దేవుని యొక్క భావము. దేవుడు భగవంతుడిగా భూమి మీదకు వచ్చినప్పుడు జ్ఞానమును అగ్నిగా పోల్చి చెప్పడంలో కారణము, ఒక్క జ్ఞానమునకు మాత్రమే కర్మలు కాల్చు స్తోమత కలదు. దేవుడు గతంలో కూడా భూమి మీదకి వచ్చినప్పుడు జ్ఞానమును అగ్నిని వేయడానికి వచ్చాడు. అప్పుడు అది కొంతకాలం రగులుకొని మండి తరువాత కనిపించకుండా అణిగి ఉన్నది. కావున మరలా అగ్ని వేయుటకు వచ్చాడు. ఆయన ముందు రగిల్చిన అగ్ని మరలా మండుకోవాలని ఎంతో కోరుకొనిచున్నాడు. అంటే గతంలో వేసిన చోట కాకుండా దేవుడు మరి ఒక చోట అగ్నిని వేయుచున్నాడని, ముందు వేసిన చోట కూడా అగ్ని రగులుకొని మండవలని కోరుకొనిచున్నాడని అర్థమగుచున్నది. ఇందులో మాకు అర్థమైనది ఏమనగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత అను జ్ఞానమను రూపంలో ఒకసారి జ్ఞానమను అగ్నిని రగిల్చాడు. అది కలియుగం ప్రారంభమైన 2 సంవత్సరముల వరకు మండుచూ ఉన్నది. ఆ తరువాత అణిగి కనిపించకుండా పోయినది. తరువాత కలియుగంలో యేసు ప్రభువు గారు ఇజ్రాయెల్ దేశంలో జ్ఞానమను అగ్నును 2వసారి మండించారు అని మాకు అర్థమవుచున్నది. ధన్యవాదములు.